అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హెచ్యు భూముల వివాదం పైన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కంచగచ్చిపోలోని 400 ఎకరాల భూముల పైన దాన్ని పూర్తిగా అక్కడ చెట్లను తొలగించి లేఅవుట్ వేసి సాఫ్ట్వేర్ రంగాన్ని విస్తరించేందుకు కానివ్వండి, ఫోర్త్ సిటీ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. భూములు వర్సిటీకి అప్పగించేందుకు సిద్ధంగా లేదు ప్రభుత్వం. సెంట్రల్ వర్సిటీని తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. వర్సిటీ భూముల్లో ఎకో పార్క్ నిర్మాణానికి ప్లాన్ వేస్తోంది. అయితే 1500 ఎకరాల్లో ఎకో పార్క్ నిర్మించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇక భూముల వివాదం పైన కాంగ్రెస్ ఎంపీ మల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలో పాల్గొన్న వారు నార్త్ ఇండియా విద్యార్థులే దీనికి సంబంధించి పూర్తిగా మూల కారణంగా మల్లు మాట్లాడుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధి చూడలేక విష ప్రచారం చేస్తున్నారని చెప్పి మల్లు అంటున్నారు. రేవంత్ సర్కార్ పైన తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామంటున్నారు మల్లు. అయితే ఇక్కడ కంచగచ్చిపోలి భూముల పైన వెనక్కు తగ్గలేరు ప్రభుత్వం. భూములు వర్సిటీకి అప్పగించేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. సెంట్రల్ వర్సిటీని తరలించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇక వర్సిటీ భూముల్లో ఎకో పార్క్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. ఒకసారి దీనిపైన ఎంపీ మల్లు రవి ఏం మాట్లాడారో చూద్దాం. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఫోర్త్ సిటీ కట్టే దగ్గర ప్రత్యేకంగా ల్యాండ్ ఇచ్చి బిల్డింగులు కట్టించి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ 400 కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆ 1500 ఎకరాల్లో ఒక మంచి ఈకో పార్క్ ని హైదరాబాద్ రాష్ట్రానికి అందించేదని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇవాళ పేపర్లో వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన భూమిని ఎవరికైనా వస్తే వెంటనే దాని పొజిషన్ తీసుకోవాలి. కాబట్టి పొజిషన్ తీసుకుంటుంటే అక్కడేదో అన్యాయం జరిగిపోతుందని, లేకపోతే దీని మీద ఇచ్చినటువంటి సోషల్ మీడియా వాళ్ళంతా గుజరాత్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు, హెచ్సిసిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూడలేక పెద్ద ఎత్తున వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం కూడా విషయాలు వెనక్కి తగ్గడం లేదు. అవసరమైతే యూనివర్సిటీ భూములు మొత్తాన్ని కూడా తీసుకొని యూనివర్సిటీని అక్కడి నుంచి తరలించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మల్లు రవి మాట్లాడుకొచ్చారు. అయితే దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉంది. ఇక్కడ పోరాటం చేసిన అందరూ కూడా నార్త్ ఇండియన్ విద్యార్థులే. సో తెలంగాణ వారు ఎవరు కూడా లేరు. ఇది ఒక రాజకీయ కుట్ర, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి మల్లు రవి మాట్లాడుకొచ్చారు. మా ప్రతినిధి మరో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, ఏంటి మల్లు రవి వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉన్నాయి, చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. అవసరమైతే సెంట్రల్ యూనివర్సిటీని తరలించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టుగానే ఆయన మాటలు అర్థమవుతోంది. పూర్తిగా భూమిని అప్పగించేందుకు సిద్ధంగా లేము అన్నట్టుగా చాలా క్లియర్గా చెప్తున్నారు. అవసరమైతే ఏకంగా యూనివర్సిటీని తరలించేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఏకంగా నార్త్ ఇండియన్ విద్యార్థుల కుట్రలు పని కొన్ని రాజకీయ పార్టీలతో ఈ రకంగా చేస్తున్నారని కూడా మల్లు రవి మాట్లాడుకొచ్చారు. అప్డేట్స్ ఏంటి? నిజంగానే ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే అజిటేషన్ జరుగుతా ఉందో పర్యావరణం పేరిట అక్కడ పచ్చదనాన్ని హరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి దానిపైన ఉద్యమం చేస్తా ఉన్నారు విద్యార్థులు. ఈ అంశం పైన ఉద్యమం చేసిన దాంట్లో నార్త్ ఇండియా స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కువగా గుజరాత్ కు సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ప్రభుత్వం గుర్తించింది. వారందరిపైన తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన కేసులు పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఎంపీ మల్లు రవి నిన్న. ఇది వాస్తవానికి సెన్సేషన్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. అధికారికంగా ఇంతవరకు ప్రభుత్వం తరఫు నుంచి, ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గెలిచిన వారిలో మొదటగా ఈ అంశాన్ని ఆన్ రికార్డ్ మీడియా ముందు చెప్పినటువంటి వ్యక్తి మల్లు రవి ఎంపీ. సో గత కొంతకాలంగా దీనిపైన చర్చ కొనసాగుతానే ఉంది. ఇప్పుడున్న 400 ఎకరాలతో పాటు 1600 ఎకరాలను కలుపుకొని మొత్తం 2000 ఎకరాల్లో ఎకో పార్క్ నిర్మించాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుందని, కానీ గవర్నమెంట్ నుంచి అట్లాంటి సూచన ఏం కనపడట్లేదు. 400 ఎకరాలు ప్రభుత్వం కోర్టులో గెలిచి తీసుకుంది కాబట్టి దాన్ని యూనివర్సిటీ భూమిగా ఎందుకు అభివర్ణిస్తా ఉన్నారు అనేటువంటి దానిపైన చర్చ జరగడంతో అది యూటర్న్ తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. పర్యావరణం పేరిట అక్కడ ఉన్నటువంటి చెట్లను, జంతుజాలాలను హరిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి కొత్త టర్మ్ తో ఉద్యమం జరుగుతా ఉంది. కాబట్టి దాన్ని అణచివేసే ఆలోచనలో భాగంగా ప్రభుత్వం చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి కూడా సమీక్ష చేశారు సెక్రటరియట్ లో. అక్కడ కూడా కొన్ని కీలక స్టేట్మెంట్ చేశారు. ఏఐ వీడియోలు, ఫోటోలతో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేటువంటిది. దానికి తోడుగా మల్లు రవి స్టేట్మెంట్
దీన్ని ఎట్లా చూడాలి అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఒకవేళ మరొక ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఫోర్త్ సిటీకి యూనివర్సిటీని తరలించాలనే ఆలోచన కనుక చేస్తే కేవలం 100 ఎకరాల్లోనే ఆ యూనివర్సిటీని ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ 3000 ఎకరాల్లో యూనివర్సిటీ విస్తరించింది గతంలో. సో రాను రానుకు తగ్గుతూ వస్తా ఉంది. కానీ గతంలో కేటాయించిన దాంట్లో 3000 ఎకరాలు ఇందిరాగాంధీ హయాంలో. ఇప్పుడు మాత్రం 100 ఎకరాలకు దాన్ని ఫోర్త్ సిటీలో కేటాయించాలని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనేటువంటి ఒక సూచన చేయడంతో చర్చ సాగుతా ఉంది. నిజంగానే విద్యార్థుల విషయంలో ప్రభుత్వం కాస్త కఠినంగా ముందుకు వెళ్తా ఉందా, వారిని అణిచివేసే వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉందనేటువంటి చర్చ అయితే సాగుతుంది. చూడాలి. నిన్న మీనాక్షి నటరాజన్ కూడా ఎన్ఎస్యుకి సంబంధించినటువంటి విద్యార్థులతో ఆమె భేటీ అయ్యారు. ఎన్ఎస్యు ప్రెసిడెంట్ వెంకటస్వామి తెలంగాణకు సంబంధించి వాళ్ళతో భేటీ అయ్యారు. వాళ్ళ నుంచి సూచనలు తీసుకున్నారు. అసలు ఏం జరుగుతా ఉంది, ఉద్యమం వెనుక ఎవరున్నారు, ప్రభుత్వం భూమి అది, ఎందుకు యూనివర్సిటీలో అంత పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతా ఉందనే అన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి దీనిపైన ఒక కంక్లూజన్కి వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇప్పటికే లీక్ ఇస్తా ఉంది. దీన్ని అంటే ఒకవైపు శాంతియుతంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తోని కొంత ఇప్పటికే ఉద్యమం తగ్గింది, కొంత వెనుకడుగు వేశారు. ఆ చర్చలు కూడా కొనసాగిస్తున్నారు. మంత్రివర్గంతో కమిటీ వేశారు. ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు. ఇంతలోనే మల్లురవి వ్యాఖ్యలు ఎలా చూడాలి? నార్త్ ఇండియా విద్యార్థులే ఉన్నారు, రాజకీయ కుట్రలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ కొన్ని రాజకీయ పార్టీతో కలిసి ఈ కుట్రలకు పన్నాగం పన్నుతోంది. ఏకంగా అవసరమైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములను మొత్తాన్ని కూడా తీసుకొని యూనివర్సిటీని వేరే చోటకు తరలిస్తామని ఈ వ్యాఖ్య ఎలా చూడాలి? మరింతగా అటు విద్యార్థులని విద్యార్థి సంఘాలు రెచ్చగొట్టేలా కనిపించడం లేదా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని విషయాలు వ్యూహాత్మకంగా తప్పిదాలు చేస్తా ఉంది కాంగ్రెస్. రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని విషయాలు చూస్తే డీలిమిటేషన్ అంశంలో కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం, సౌత్ ఇండియాలో బీజేపీ అన్యాయం చేస్తుంది సౌత్ ఇండియాకి అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే తీసుకున్నారో దాంట్లో నార్త్ ఇండియాలో కాంగ్రెస్ నష్టపోయే అవకాశం ఉంది. ఆ తప్పు దాన్ని ఇంకా ఓవర్కమ్ చేయకముందుకే మరొక తప్పు చేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ విద్యార్థులను రెచ్చగొడుతూనే నార్త్ ఇండియా విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు అనేటువంటిది మళ్ళొకసారి నార్త్ ఇండియాను కాంగ్రెస్ టార్గెట్ చేస్తా ఉంది. ఆల్రెడీ నార్త్ ఇండియాలో కాంగ్రెస్ చాలా వీక్ ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో కేవలం కర్ణాటక, తెలంగాణలోనే అధికారంలో ఉంది. ఫ్యూచర్ లో మళ్ళీ ఇదే విధంగా స్టేట్మెంట్ ఇస్తే ఫ్యూచర్ లో నార్త్ ఇండియాలో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఫ్యూచర్ లో దీన్ని బీజేపీ వాడుకునే అవకాశం కూడా ఉంది రాజకీయంగా. అంతా పక్కన పెడితే అసలు ఈ మూమెంట్ లో ఇట్లాంటి స్టేట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినా మధురావు ఎందుకు చేస్తారు అనాలోచితంగా అనేటువంటి చర్చ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఆయన చేసిన స్టేట్మెంట్ తర్వాత నాయకులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి తప్పిదాల వల్లనే కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో బలం కోల్పోతా ఉన్నాము. దానికి కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. విద్యార్థులు ఎక్కడైనా దాంట్లో విద్యార్థులుగా కాకుండా నార్త్ ఇండియా విద్యార్థులు, గుజరాత్ విద్యార్థులు అనేటువంటి విభజన ఎందుకు చూపిస్తుంది కాంగ్రెస్? వాళ్ళు చేస్తా ఉంది ఎవరు కూడా వాళ్ళకి భూమి ఇవ్వాలనో వారికి సొంతంగా ఇవ్వాలనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ చేయట్లేదు. కేవలం పర్యావరణాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తా ఉన్నారు. ఆ ఉద్యమం చేస్తా ఉంది. ఈ బౌండరీ కేవలం తెలంగాణ వరకు లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా దీనికి పర్యావరణం మీద దీనికి బౌండరీస్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు స్పందిస్తా ఉన్నారు. సినిమా సెలబ్రిటీస్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతా ఉంది. సో ఇట్లాంటి మూమెంట్ లో మళ్ళొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మల్లురవి అనేటువంటి చర్చ సాగుతా ఉంది. కాబట్టి విద్యార్థుల విషయంలో నార్త్ సౌత్ అనేటువంటిది తేడా చూడొద్దు అనేటువంటి ఒక చర్చ అవుతున్నాయి. ఎందుకు ఆ రకంగా స్టేట్మెంట్ చేసినట్టు చర్చ అవుతుంది. రైట్ మధు. సో మొత్తం మీద మల్లురవి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అక్కడ పోరాటం చేసిన విద్యార్థులంతా నార్త్ ఇండియన్సే, తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. మేము ఆ భూముల్లో డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఐటీ రంగాన్ని విస్తరించేందుకు ప్రయత్నం చేయాలనుకున్నాం, ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ దాన్ని ఆపేటువంటి కుట్రలు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇప్పుడు మేము సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఎట్టి పరిస్థితి వెనక్కి తగ్గ ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించాం. అవసరమైతే సెంట్రల్ యూనివర్సిటీనే తరలించేందుకు ప్రణాళికలు కూడా ఉండబోతున్నాయంటే ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చారు. ఒకవేళ నిజంగానే కనుక అది జరిగితే ఒక పెద్ద రణరంగమే జరిగే అవకాశం ఉంది. తెలంగాణ మొత్తం కూడా ఒక ఉద్యమం తలెత్తే అవకాశం ఉంది. సో ప్రెసెంట్ ఈ వ్యాఖ్యలపైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఓపెన్ ప్లాట్, విల్లా ఏదైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.